మరో ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. అన్నపూర్ణమ్మ గారు రాస్తున్నారు తనకు నుంచి. గణపతికి గరిక ఎందుకు ప్రీతి పాత్రం అని ఈ గరికతో గనక గణపతిని గనక పూజ చేస్తే యజ్ఞం చేసినటువంటి సత్ఫలితం వస్తుంది అని మహావిష్ణు పురాణం తెలియజేస్తోంది. అంతేకాకుండా పార్వతీదేవితో పాటుగా గంగాదేవి కూడాను గణపతిని చూసి నా ఆతిథ్యం కూడాను స్వీకరించరాదా, ఎప్పుడు నువ్వు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల దగ్గరే ఉంటున్నావు నాయన, ఒక్కసారి రాకూడదా అన్నది. అప్పుడు గణపతి అన్నాడు, సంవత్సరానికి ఒక్కసారి వస్తానమ్మా నీ దగ్గరికి అని గంగాదేవికి మాట ఇచ్చేట. అందుచేత గంగాదేవికి చాలా ఆనందం వేసింది ఈ మాటకి. ఈయన నిమజ్జనం రోజున ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లుతూ ఆ గంగలోకి వెళ్ళిపోతాడనమాట. అందుచేత ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుంది. ఎక్కడైతే ప్రవాహం ఉంటుందో అక్కడ గరిక వస్తుంది. అందుచేత ఈ గరిక అనేటువంటిది గంగాదేవికి కూడా ప్రీతికరమైంది కాబట్టి, ఇక్కడ గంగమ్మ తల్లిని కూడాను ఆయన ఆనందపరిచాడు కాబట్టి, అటువంటి గరికతో గనక స్వామిని గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ సంపత్తులు మనకు కలుగుతాయి అని శాస్త్రం. అంతేకాకుండా అలనాసురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి స్వామివారు సంహరించడానికి వెళ్ళి వల్లగాక పట్టుకొని మింగేశాడు. మింగేటప్పటికల్లా రాక్షసుడి యొక్క అగ్నితత్వం అంతా కూడాను స్వామివారిని నానా ఇబ్బందులు పెడుతోంది పొట్టలో. ఇటువంటి పరిస్థితుల్లో స్వామిని అనేక రీతులుగా అర్చన చేసినా కూడా తగ్గలేదు. అటువంటి పరిస్థితుల్లో శివ పరమాత్మ యొక్క అనుగ్రహంతో గరికతో కూడిన నీటిని అభిషేకం చేయడంతో ఆ అనరాసుడు అనేటువంటి రాక్షసుడు పొట్టలో జీర్ణమైపోయాడు అని చెప్పేసి కూడా ఒక కథ ఉంది. అంటే ఏంటన్నమాట, అగ్నితత్వాన్ని నివారించి చల్లటి ప్రభావాన్ని కలిగించేటువంటి తత్వం గరికకు ఉన్నది, ఔషధీయుక్త గుణం కలిగినది అని. అలాగే దుస్వప్నాలు రాకుండా కాపాడే శక్తి గరికెకుంది. అందుకనే అమ్మవారిని అర్చన చేసేటప్పుడు కూడాను గరికతో కూడాను తల్లికి అభిషేక తత్వంలో మనం శివతత్వం, విష్ణుతత్వం, అలాగే పార్వతీదేవిని అర్చన చేసేటప్పుడు కూడా వాడుతూ ఉంటాం. అందుచేత దుస్వప్న నివారిణి గరిక అని కూడా చెప్పారు. ఇంతటి అద్భుతవంతమైనటువంటి గరిక ఈ విఘ్నేశ్వర పూజలో ఎవరైతే వినియోగిస్తారో వారికి ఆ గకారతత్వంలో ఉండేటువంటి గొప్ప విశేష లక్షణ రీత్యా అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరుతాయి అని. ఎందుకంటే గా అనేటువంటి అక్షరం చాలా గొప్పది. గాయత్రి, గంగ, గణేశుడు, గోవు ఇవన్నీ కూడా చాలా విశేషం కదండి. అందుకే గణపతి గకార ప్రియుడు. ఓం గం గణపతయే నమః అని చెప్పేసి గరికతో గనక స్వామివారిని గనక అర్చన చేస్తే తప్పనిసరిగా వెనువెంటనే పలుకుతాడు. క్షిప్రప్రసాది అన్నారు ఆయన్ని. అంటే పిలిచిన వెంటనే పలికే దైవం. అందుచేత ఈ గరికకు ఇంత విశిష్ట స్థానాన్ని ఇచ్చారు కాబట్టి మనం ప్రతినిత్యం కూడా గరికతో స్వామివారిని అర్చన చేయొచ్చు. ఈ వినాయక చవితి నాడు ఇంకా శ్రద్ధగా గరిక ఉపయోగించి స్వామివారికి గనక నమస్కారం చేస్తూ గనక ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నాయాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతరాయ నమః, ద్విముఖాయ నమః అంటూ మనఃపూర్వకంగా గనక అర్చన చేస్తే స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.